తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు అందజేశారు. అయినా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అకాల వర్షాలు వచ్చి పట్టాలు లేచిపోతున్నాయి. రైతులు పట్టాలు లేచిపోతే ఈ పట్టాలు మాయని గొడవలు పెట్టుకునే కాడికి వస్తుంది. తక్షణమే ఏం చేయాలంటే గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. ఐకేపీ సెంటర్లో లారీలు పంపించాలి. బస్తాల కొరత ఉంది. ఈ కొరతలు తీసి తరుగుల పేరుతోటి ఒక్కొక్క లారీకి 15 క్వింటాల కాంచి 20 క్వింటాల వరకు ధాన్యాన్ని కట్ చేస్తున్నారు. ఈ తరుగుతోటి ధాన్యాన్ని కట్ చేసేది బంద్ పెట్టాలి. అదేవిధంగా ఎమ్మటే కలెక్టర్ గారు దీన్ని స్పందించి ఎమ్మటే అధికారులకు కాంటాలు వేసే విధంగా చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. కొనే కాడ కూడా పిండి బస్తాలు కొనాలంటే లైన్లో నిలబడి కొనవలసి వస్తుంది. కానీ ఒడ్లు రైతు అమ్ముకోవాలంటే కన్నా కష్టం పడి అలా కన్నా ఇబ్బందులు పడి పండించినటువంటి పంటని అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులు లేరు. మిర్చి కూడా కొన్ని వడ్లను కూడా మొన్న రాస్తారోకం చేసి వడ్లను కూడా తలగబెట్టేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అకాల వర్షాలు కురిచి కొట్టుకపోతున్నాయి, చెర్లకు కొట్టుకుపోతున్నాయి, గుంటలకు కొట్టుకుపోతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు ఎమ్మడే దీన్ని స్పందించి కాంటాలు, లారీలు ఎమ్మడే బస్తాలు పంపించాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ రైతు సంఘం నుంచి. పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం రావాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. రైతాంగ వస్తుంది, నార్లు పోసుకోవాలి. ఇప్పుడు దాని కళ్ళాలే కూర్చుంటే ఏం చేయాలి? పిల్లలు కళ్ళాలో కూర్చొని ఈ భూమి రాయిస్తున్నాయి. మీరు చూడండి, అక్కడ వాయిస్తున్నామండి, వాయిస్తున్నాం, మీరేదో వస్తున్నారు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే. పరిష్కరించాలి రైతాంగ సమస్యలు వెంటనే. పరిష్కరించాలి రైతాంగ సమస్యలు వెంటనే. కొనుగోలు చేయాలి. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే వర్ధిల్లాలి. తెలంగాణ రైతు సంఘం కొనుగోలు చేసిన ధాన్యం. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాలు ప్రారంభించడమే ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత కూడా కొనుగోలు చేయడం ఇంకింత ఆలస్యమైంది. ఇప్పటికి దాదాపు నెల 15 రోజుల నుంచి రైతాంగం ఐకేపీ కేంద్రాలలో ఒడ్లు పోసి ఎండాకాలంలో చాలా అవసరపడుతున్న పరిస్థితి ఉన్నది. ఓవైపున అకాల వర్షాలు వచ్చితే మొత్తం ధాన్యం తడిచే పరిస్థితి కూడా ఇవాళ చాలా ఆందోళనకరంగా ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయడంలో కానీ లేదు, కొనుగోలు చేసినటువంటి వాటిని లారీలలో మిల్లులకు తరలిస్తే మిల్లుల కాడ అన్లోడ్ చేసే కాడ కానీ బాగా ఆలస్యమవుతుంది. ఒక్కొక్క ఐకేపీకి 4 రోజులకు 5 రోజులకు ఒక లారీ వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇట్లా కనుక వస్తే 4 రోజులకు 5 రోజులకు ఒక లారీ వచ్చిపోయేటట్టు కనుక అయితే ఇంకో 3 నెలలు అయినా కూడా ఐకేపీ ఒడ్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. దీనివల్ల రైతాంగం ఇప్పటికే 6 నెలల నుంచి కష్టపడి, ఆరుగాలం కష్టపడి పంట పండించి ఐకేపీలో తీసుకొచ్చి పోస్తే ఇప్పటికీ డబ్బులు రాకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతాంగం. కాబట్టి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారనే ఆ సోయి లేకుంటున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐకేపీలకు ప్రతిరోజు ఒక లారీ, కనీసం ఒక లారీ అయినా పోవాలి. అట్లయితే తప్ప ఇలా ఐకేపీలలో ఉన్నటువంటి ఓట్లు తరలించడం సాధ్యం కాదు. తీరా మిల్లు కాడికి తీసుకుపోయినాక కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు యాజమాన్యాలు. మిల్లు యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాకు 3 కిలోలు 4 కిలోలు చొప్పున దాదాపు 5-6 క్వింటాల ధాన్యాన్ని ఒక లారీకి తీసుకున్న పరిస్థితి ఉన్నది. దీని ద్వారా రైతాంగానికి రావాల్సిన డబ్బులు రావట్లేదు, వాళ్ళకి చాలా తక్కువ వస్తున్నది. కాబట్టి మిల్లర్స్ ఇలా మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇలా రైతాంగం మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా తన పాత్ర సరిగ్గా పోషిస్తలేదు. రైతులను చూస్తే రైతులు కొనుగోలు వ్యాపారస్తులాగా చూస్తున్నారు. రైతులు కూడా ఏదో వ్యాపారం చేసి తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే వ్యాపారస్తుల కాడ ధాన్యం కొంటున్నట్లు చూస్తున్నారు. ఇది సామాజికమైనటువంటి అంశం. ఇది ఇలా దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా తిండి తింటున్నారు అంటే బతున్నారంటే ఆ తిండి తినడం వల్ల బతున్నారు. ఆ తిండి ఎవరు పండిస్తుంటే రైతు పండిస్తున్నాడు. దాని ఒక సామాజిక కోణంలో చూడాలి తప్ప ఒక వ్యాపార కోణంలో చూడడం చాలా తప్పది. అందువల్ల ఇలా దాన్ని ప్రభుత్వం చాలా జోక్యం చేసుకోవాలి. లారీలు సరిపోకపోతే డీసీఎంలు పెట్టండి, డీసీఎంలు కాకపోతే ట్రాక్టర్లు పెట్టండి. ఏదో రకంగా చేసి రైతు ఎమ్మట కళ్ళల నుంచి తీసేయాలి. ఒకవేళ కళ్ళలు ఉంటే జరిగేది ఏంది? అకాల వర్షాలు వస్తే తడుస్తాయి. తడిసినాక ఏంటంటే తడిసిన దాన్ని మేము కొనుగోలు చేయము, తక్కువ ధర కొనుగోలు చేస్తాం. అదెవరు? ఒకసారి మార్కెట్లో కనుక ధాన్యం తీసుకొచ్చి పోస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత అది. కానీ తీసుకుంటలేరు. ఇవాళ ఒక ఎంప్లాయీ కనుక
లేకపోతే ఒక వర్కర్ ఇవాళ ఫ్యాక్టరీ పోతే ఫ్యాక్టరీ పైనకి ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు బాధ్యత వహిస్తారు. డ్యూటీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఒక రైతు తీసుకొచ్చి ఒడ్డు తీసుకొచ్చి ఆడ పోసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోదు? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది సామాజిక అంశం. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. చాలా నెగ్లిజెన్స్గా ఇలా రైతాంగం అంటే వీళ్ళు ఐక్యం కాలేరు, వీళ్ళు కాడికి కొట్లాడతాను రారు, సమ్మెలు చేయరు వీళ్ళు. కాబట్టి వీళ్ళని పట్టించుకున్న ఒకటే పట్టించుకున్నట్టు అన్న చూస్తాం. కానీ రైతులే కనుక కోపం వస్తే, రైతులు తిరుగుబాటు చేస్తే ఎవరు ఆగరు. మీరు అందరూ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 చట్టాలు వెనక కొడటానికి దేశవ్యాప్త పెద్ద ఎత్తున సమ్మె జరిగింది. ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రహదారులు మొత్తం కూడా ముట్టడి చేయడం జరిగింది. దానివల్ల ఇలా మోడీ తన చట్టాలు వెనక తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి రైతాంగం పోరాటానికి కనుక దిగితే అప్పుడు ప్రభుత్వం కింద మీద అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులు చాలా బాధపడుతున్నారు, చాలా ఆందోళనతో ఉన్నారు. ఇవాళ కళ్ళల కాడు రైతులు ఎప్పుడే వర్షం పడుతుందని చెప్పేసి ప్రతి కుప్పకడగా రైతు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తాం. అదేవరు ఒకసారి మార్కెట్ తరుగు తీయొద్దు, ఆ రకంగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తేనే లేదు. లేకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమం చేస్తాం. ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తుంది. కళ్ళలకు వచ్చినప్పుడే నిలదీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అందుకే ఇవాళ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాను. కలెక్టర్కి ఇవాళ మెమోరాండం ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పనిలో మార్పు రాకపోతే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని.